హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ బషీర్ షేక్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చూసారుగా స్టెప్పర్. ఆ స్టెప్పర్ మీద ఏ విధమైన వర్కౌట్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. బేసిక్గా స్టెప్పర్ మీద చాలా మంది వర్కౌట్ చేస్తుంటారు. నేను నా వేలో నా స్టైల్లో ఏ విధంగా చేసుకోవచ్చు అంటే నీ ఇంజురీ అవ్వకుండా ఏ విధంగా వెయిట్ లాస్ చేసుకోవచ్చు అంటే చాలా మందికి లోయర్ పార్ట్లో ఎక్కువ మజల్ అనేది ఉంటుంది, అంటే ఫ్యాట్ మజల్ ఎక్కువ ఉంటుంది. ఆ మజల్ ఎలాగా వెయిట్ లాస్ చేయాలి, అలాగే గూడ్స్ మీద మజల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి కూడా ఏ విధంగా వెయిట్ లాస్ చేసుకోవచ్చు అంటే డ్యామేజ్ అవ్వకుండా, స్టెయిన్ అవ్వకుండా మనం ఈజీ మెథడ్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది, అది మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరైనా దీన్ని ట్రై చేయండి. నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు అవుట్డోర్లో చేస్తున్నాను, మా జిమ్ బ్యాక్ సైడ్ అవుట్డోర్లో చేస్తున్నాను. అంటే ఆ ఏరియా కూడా బాగుంటుంది కదా, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అందుకే నేను చేసే ప్రతి ఒక్క స్టైల్ కూడా ఇది క్లారిటీగా నీట్గా కనబడుతుందని నేను అవుట్డోర్లో చేస్తున్నాను. మీరు ఈ విధంగా ట్రై చేయండి. కమన్, లెట్స్ గో. ఫస్ట్ వేరియేషన్ లెగ్ పొజిషన్ ఎలా ఉండాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కమన్, చూడండి. ఈ విధంగా అంటే బాడీ స్ట్రైట్గా, అంటే ఇప్పుడు మనం బేసిక్గా పుషప్ చేస్తాంగా ఆ స్టైల్లో మనం పూర్తిగా ప్రాపర్గా బాడీ పొజిషన్ ఇలా పెట్టి చూడండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా చేస్తూ మనం స్పీడ్ చేయాలి. సెకండ్ వేరియేషన్ వన్ లెగ్ కింద పెట్టుకొని వన్ లెగ్ పైన పెట్టుకోండి. ఈ విధంగా జంప్ చేయండి. కమాన్, థర్డ్ వేరియేషన్ ఫోర్త్ వేరియేషన్ ఫిఫ్త్ వేరియేషన్ కంప్లీట్ అయిపోయింది గైస్. వర్కౌట్ చాలా ఈజీగా మీకు ఒక 5 వేరియేషన్ చూపించాను. అంటే నించొని చేసే పొజిషన్ ఇంజూర్ అవుతుందని చెప్పేసి నేను నా స్టైల్లో నేను ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే టై మజల్ అండ్ గూడ్స్ మజల్లో చాలా ఫ్యాట్ అనేది ఉంటుంది, అంటే కండ ఎక్కువ ఉంటుంది. ఆ మజల్ మీకు తగ్గించాలంటే దానికి చాలా శ్రమ పడాలి. ఆ శ్రమ అనేది అంటే ఈజీ మెథడ్లో అనేది ఉంటే చేయడానికి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఈ యొక్క షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను. నేను చేసే షెడ్యూల్లో అంటే షోల్డర్ స్ట్రెంత్, అలాగే స్పైనల్ స్ట్రెంత్, ఓకేనా, అలాగే బాడీ ఫ్లెక్సిబిలిటీ, ఈ 3 కూడా మీకు కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ అబ్డామన్, అంటే కోర్ అబ్డామన్ కూడా మీకు ఇందులో ఎఫెక్ట్ పడుతుంది. చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది మీరు అంటే అబ్డామన్లో ఉన్న అంటే ఎయిర్ మొత్తం మీరు బయటకు పాస్ చేయండి, గొంతుని నోట్తో పాస్ చేయండి, అంటే మౌత్తో మొత్తం పాస్ చేయండి. ఆ అబ్డామన్ పొజిషన్ మీకు టైట్గా పట్టుకొని అంటే ప్రాపర్గా మీరు ఆ పొజిషన్ అనేది అంటే స్ట్రైట్గా ఉండాలి. అంటే మళ్ళీ స్పైనల్ బెండ్ చేసి గూడ్ పొజిషన్ పైకెత్తి అలా చేయడం వల్ల ఏంటంటే మీకు రిప్టేషన్ అనేది వస్తుంది, కానీ లోడ్ అనేది తక్కువ పడుతుంది. అంటే ప్రాపర్గా అంటే హ్యాండ్స్ మీకు కింద డౌన్ చేసి స్ట్రైట్గా మీకు బాడీ పెట్టుకుంటున్నట్టయితే అప్పుడు మీకు ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఈజీగా మీకు జల్దీగా రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేయండి. అంటే మెన్ కానీ ఉమెన్ కానీ తక్కువ టైంలో, అంటే నేను ఓపెన్ డోర్లో చేయడానికి కారణం ఏంటంటే ఓపెన్ డోర్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రకృతి కానీ అలాగే వాతావరణం కానీ అన్నిటి మనకి సపోర్టింగ్ చేస్తుంది. కాబట్టి చూసారా, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కోవిల్ సౌండ్స్ కానీ ఆ పిచ్చుకల్ సౌండ్స్ కానీ ఎంత అంటే వినడానికి కానీ మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, అంటే మనం చేయడానికి కూడా అంటే మనం ఎంచుకునే వాతావరణం బట్టే మన ఇంట్రెస్టింగ్గా ఉంటుంది షెడ్యూల్ మీద. కాబట్టి నేను ఈ విధంగా ప్రిపేర్ అనేది చేసుకున్నాను. మీరు ఇదే వర్కౌట్ జిమ్లో కానీ లేదా అవుట్డోర్లో కానీ పార్క్లో కానీ టెర్రస్ మీద ఎక్కడైనా ట్రై చేయండి. అంటే ఈ విధంగా ఒక స్టెప్ అనేది ఉంటే మీకు షెడ్యూల్ అనేది చాలా ఈజీగా ప్రిపేరింగ్ అవుతుంది. ఇలాగే మీకు ఇప్పుడు నేను చేసే షెడ్యూల్లో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మీరు నాకు కామెంట్స్ చేయండి. నేను ఇలాగ కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. నేను మీ వైజాగ్ బషీర్ షేక్.